ఒక అందమైన అమ్మాయి ఒక సాధారణ టీషర్ట్ ధరించిన అబ్బాయితో డేటింగ్కి వెళ్తుంది. మాటల్లో మీది పల్లెటూరా అని అడుగుతుంది. అవును అని అతను చెప్పగానే అబ్బాయి పల్లెటూరివాడు అని తెలిసిన వెంటనే ఆమె ముఖం మారిపోతుంది. వెంటనే అతన్ని మోసం చేద్దామనుకుని మెనూలో ఉన్న ఖరీదైన వంటకాలన్నింటినీ ఆర్డర్ చేసి హాయిగా తింటుంది. బిల్లు కట్టే సమయం రాగానే ఆమె బిల్లును సమానంగా పంచుకుందామని అడుగుతుంది. సరే అని అతను అనగానే ఆమె అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బస్సులో వెళుతున్నప్పుడు ఆమె తన స్నేహితురాలితో అబ్బాయి పల్లెటూరివాడు అయినప్పటికీ పర్వాలేదు, ఎందుకంటే అతను చూడటానికి బాగున్నాడు అని చెబుతుంది. తరువాత అబ్బాయి తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ డేటింగ్ బాగా జరిగింది, సరదాగా ఉంది అని చెప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఖరీదైన కారులోకి ఎక్కి వెళ్ళిపోతాడు. తరువాత రోజు ఆ అమ్మాయి తన స్నేహితురాలితో అబ్బాయి గురించి చెప్తూ మొదట పెద్దాయన అనుకున్నాను, కాని పల్లెటూరివాడు, అయితే అతను చూడటానికి బాగున్నాడు అని అంటుంది. కొద్దిసేపటికి అబ్బాయి తనని కలవడానికి బయటకు రమ్మని మెసేజ్ చేస్తాడు. తను బస్సులో వస్తానని చెప్పి ఖరీదైన దుకాణాల ముందు ఆగకుండా రోడ్డు పక్కన ఉండే చౌకైన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ రుచికరమైన ఆహారాన్ని కొని తింటారు. తరువాత ఇద్దరూ షాపింగ్కి వెళ్తారు. అక్కడ ఖరీదైన కోటు చూసి నచ్చినా ధర ఎక్కువ అని చెప్పి ఆన్లైన్లో వెతుకుతానని అంటుంది. తరువాత ఇద్దరూ నగల దుకాణంలోకి వెళతారు. ఒక వజ్రపు ఉంగరం చూసి ఎంత బాగుందో అని అనగానే అమ్మే అమ్మాయి పెళ్లి ఎప్పుడని అడుగుతుంది. దానికి ఆమె కేవలం చూడటానికి వచ్చాను అని చెప్పి ఆ ఉంగరం 20 లక్షలు అని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. బయటకు రాగానే అబ్బాయి ఆ అమ్మాయి చేయి పట్టుకుని నీవు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని అడుగుతాడు. ఆమె ఒప్పుకుంటుంది. తరువాత రోజు ఆఫీసులో ఆమె తన స్నేహితురాలితో ప్రేమలో పడిన విషయం గురించి సంతోషంగా చెబుతుంది. ఇంతలో ఒక అందమైన అబ్బాయి ఖరీదైన కారులో వచ్చి ఆమెను లోపలికి రమ్మని పిలుస్తాడు. ఆ అబ్బాయి వచ్చిన విషయం తెలుసుకుని ఆఫీసులోని అందరూ గుమిగూడతారు. అబ్బాయి తన చేతిలో పూలగుచ్చం, మరో చేతిలో వజ్రపు ఉంగరం పట్టుకుని మోకాళ్లపై కూర్చుని మోక్షి, మొదటిసారి చూసినప్పుడే నీతో జీవితాంతం ఉండాలని నిర్ణయించుకున్నాను. నన్ను జీవితాంతం చూసుకునే అవకాశం ఇస్తావా అని అడుగుతాడు. అది చూసి అమ్మాయి షాక్ అవుతుంది. వెంటనే స్నేహితురాలు పల్లెటూరివాడు అన్నావు కదా, ఏ పల్లెటూరు అని అడగ్గా అతను నవ్వుతూ గ్వాంగ్జౌలోని లీడే విలేజ్ అని చెబుతాడు. ఆ మాట విని తాను ఇంతకాలం పేదవాడు అనుకున్నది కోటీశ్వరుల నివాస ప్రాంతం అని తెలుసుకుని ఆ అమ్మాయి నిర్ఘాంతపోతుంది.